హాయ్ నమస్తే, నేను మీ నాగరాజు. వెల్కమ్ బ్యాక్ టు గరీ ఫుడ్. ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ రెసిపీ, సీ ఐటమ్ అండి, కంప్లీట్గా సీ ఫుడ్. అదే చేపల్లో రారాజు వంజరం చేప. ఈ వంజరాన్ని కోనా చేప అని కూడా అంటారు. అది మీకు ఫ్రై అండ్ పులుసు రెండు కూడా చేసి చూపిపోతున్నాను. రెండు రెసిపీలు కూడా సింపుల్గా అయిపోతాయి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీని చూసే ముందు మన గరీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. చూశారు కదా ఇమేజ్లో, ఇదేనండి. దీన్ని కోనా చేప కూడా అని అంటారు. ఇది 2.5 kgs చేప. ముక్కలు కూడా ఈ రకంగా నీట్గా చేయించేసాను. ముక్క కూడా చాలా పెద్దదిగా వెడల్పుగా వస్తుంది చూడండి. యాక్చువల్గా ఈ వంజరం చేపకు వచ్చేసి పీసెస్ కూడా బాగా నీట్గా వస్తాయండి, ఒకటే ఈవెన్గా. ఇట్లా ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సైజు ఫిష్ అనేటప్పుడు ఇంకా చెప్పవసరం లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని ముక్కల్ని ఫ్రైకి తీసుకుంటున్నాను. ఫ్రైకి వచ్చేసి ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లా వెడల్పుకునే ముక్కలు అయితే చాలా బాగా వస్తుంది ఫ్రై. దానికోసం నేను ఇప్పుడు ముందు మీకు ఫ్రై చేసి చూపిపోతున్నాను. నాకు మంచిగా వచ్చినాయి ఈ పీసులు. ఒక 2.5 kgs అంటే దాదాపు 25 పీసులు దాకా వచ్చినాయి. నేను వచ్చి ఒక 10 పీసులు వంజరం ఫ్రైకి తీసుకుంటున్నాను. దీంట్లోకి వచ్చేసి రుచి సరిపడంత సాల్ట్ వేస్తున్నాను. సుమారు ఒక 2.5 టేబుల్ స్పూన్ పట్టిందండి సాల్ట్. అట్లాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, యాంటీబయాటిక్ కదా, బాగుంటుంది ఫ్రైకి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్లు వచ్చేసి మంచి కాశ్మీర్ చిల్లీ వేస్తున్నాను. అట్లాగే పెప్పర్ పొడి, ఇది కూడా ఫ్రైకి చాలా బాగుంటుంది. ఈ మిరియాల పొడి కూడా కొంచెం వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇది వచ్చేసి ధనియాలు జీలకర్ర పౌడరు, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా అండి, ఇది ఒక 1/2 టేబుల్ స్పూను. ఇది వచ్చి ఫిష్ మసాలా, ఇది కూడా ఒక 1/2 టేబుల్ స్పూను. ఒక మంచి నిమ్మకాయని కట్ చేసుకొని పిండుకుందాము, దీనివల్ల బాగా వస్తుంది. నేను దీంట్లో ఎలాంటి కార్న్ఫ్లోర్ కానీ లేకపోతే మైదా పిండి కానీ ఏమి బైండింగ్ వేయట్లేదు, డైరెక్ట్ షాలో ఫ్రై కోసం చేస్తున్నాను. అట్లాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. దీన్ని కూడా బాగా ముక్కలకి పట్టించాలండి. ఈ రకంగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుంటే ఉప్పు కారాలన్నీ కూడా బాగా కలిసి ముక్కకి బాగా పడుతుంది, మసాలాలన్నీ కూడాను. ఈ రకంగా పట్టించిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్ ఉంటే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఉప్పు కారాలన్నీ కరిగి ముక్కకు పట్టేస్తాయి. ఇప్పుడు నేను ఫ్రై కోసం ఒక ఫ్యాన్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కొంచెం మందంగా ఉంటుందండి, పాతగా ఉందని అనుకోవద్దు. మందంగా ఉంటే బాగా ఫ్రై బాగా వస్తుంది. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఈ ముక్కలన్నీ కూడా వేడైన తర్వాత ఆయిల్ దీంట్లో వేసేస్తున్నాను. వెంటనే టర్న్ చేసుకోకూడదు, ఒక 5 నిమిషాల తర్వాత టర్న్ చేసుకుంటే చూసారు కదా ఇట్లా వేగిపోతుంది. అయితే ఈ వంజరం ఫ్రై వచ్చేసేటప్పటికి చాలా బాగా వస్తుందండి. ముక్క కూడా అసలు ఎలాంటి నలగకుండా చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా, నేను ఒక 20 నిమిషాల వాటి ఫ్రై చేసుకున్నాను. ఈ రకంగా వచ్చేసింది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇది చేసుకోవటమేను. పైన గార్నిష్ కోసం కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి ఫ్రై. మనం పులుసు రెసిపీ చూద్దాము. ఈ వంజరం పులుసు వచ్చేటప్పటికి ఈరోజు మనం వండుకొని రేపు తినే పని అయితే చాలా బాగుంటుంది. దీంట్లో నేను కల్లుప్పు టేస్ట్ తగ్గంత వేస్తున్నాను. ఇది సుమారు 1 kg క్వాంటిటీ అండి ఈ వంజరం పులుసుకి. ముక్కలు, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అట్లాగే పులుసుకు వచ్చేటప్పటికి కారం వచ్చేసి 4 టేబుల్ స్పూన్లు వేసుకుందాం, బాగుంటుందండి ఘాటుగా. ఇవన్నీ కూడా కొద్దిగా అట్లా మనం మిక్స్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకుందాము. చింతపండు వచ్చేసి సుమారు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను ముందే పులుసు కోసం. అట్లాగే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. ఇది ఉల్లిపాయ వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తరిగి పెట్టేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు కావాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం పులుసుకు వచ్చేటప్పటికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని ముందు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఇది కొంచెం కలర్ మారే వరకు లైట్గా వేయించుకోవాలి. అట్లాగే పచ్చిమిర్చిలు కూడాను, కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా 2 డబ్బాలు కరివేపాకు కూడా వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలండి. ఈ పచ్చిమిర్చి ఏదైతే ఆయిల్లో వేగుతుందో చాలా బాగుంటుంది.
దాన్ని పులుసులో వేసుకున్నప్పుడు ఈజీగా తినేయచ్చు. అట్లాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతిపొడి కూడా వేస్తున్నాను. దీనివల్ల పులుసు చిక్కగా వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయించుకున్న తర్వాత మనం ఏదైతే ఉప్పు కారం కలిపి పెట్టుకున్నామో ఆ ముక్కల్ని కూడా వీటిలో వేసేసుకొని ఒకసారి అట్లకాడ పెట్టి తిప్పుకుందామండి. ముక్క నలగకుండా చక్కగా తిప్పుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని దాంట్లో పోసేసుకుంటున్నాను. ఈ చింతపండు రసం కూడా పట్టిన తర్వాత ముక్కను ఒకసారి గట్టి పెట్టి తిప్పుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఈ మసాలాలన్నీ కూడా బాగా ఉడికి బయటకు వచ్చేస్తాయి. చూసారు కదా. కర్రీ స్ట్రక్చర్ అయితే సూపర్గా వచ్చింది. ఈ కారము ఆయిల్ ఏదైతే పైకి తేలుతా ఇలా ఉంటే చేపల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని సుమారు మనం ఒక 15-20 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసేసాను. అట్లాగే ఫిష్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూను, వాటితో పాటు గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాము. ఇది సుమారు ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలా బాగా వస్తుంది. అట్లాగే కొత్తిమీర తరుగు కూడా వేసేసాను. ఆయిల్ ఏదైతే ఇట్లా మనకి పైకి వస్తుందో అప్పుడు కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి. చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా. నాకైతే చాలా టెంప్టింగ్ ఉంది. నేను వైట్ రైస్లోకి ఈ కర్రీ కూడా వేసేసుకుంటున్నాను, పులుసు అంతా కూడాను. మొక్క చూసారు కదా. చాలా గ్రేవీ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. అట్లాగే ఫ్రై పీస్ కూడా బాగా వచ్చిందండి. ఫ్రై పీస్ కూడా వేసుకుంటున్నాను. నేనైతే టేస్ట్ చేయాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్ తెలపండి. అట్లాగే షేరు లైక్ చేయటం మర్చిపోవద్దు. మా గరీ ఫుడ్ ఛానల్కి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ షేరు కామెంట్ వల్ల నాకు ఇలాంటి రెసిపీలు చేయాలని కూడా ఒక ఉత్సాహం అనేది ఉంటుందండి. తప్పకుండా షేరు లైక్ కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్. టేక్ కేర్.